అంబటి నివాసం నుంచి ఎస్ రవికృష్ణ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఇంకా ఉన్నారా? టీడీపీ కార్యకర్తలు ఉన్నారా? లోపల ఉన్న వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడ రవికృష్ణ? అంటే ఇక్కడ పరిస్థితి అయితే ఇంకా ఉధృతంగా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఆగ్రహం అయితే చల్లారలేదు. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఒక క్వాలిస్ వాహనాన్ని అయితే మాత్రం, స్కార్పియో వాహనాన్ని అయితే మాత్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం దాన్ని దహనం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేసేందుకు అయితే మాత్రం ఇక్కడ కరెంటు కూడా తీసేశారు. కరెంటు తీసేసిన తర్వాత వెళ్తారేమో అని చూశారు. అయినప్పటికీ కూడా కార్యకర్తల ఆగ్రహం అయితే మాత్రం అంతకంతకే పెరుగుతుందే కానీ తగ్గనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా ఆయన ఇంటికి సమీపంలో ఆయనకి సంబంధించినటువంటి స్కార్పియోను కూడా తగలబెట్టారు. ఒక బైక్ను కూడా తగలబెట్టినట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. అలాగే వాటిని ప్రజెంట్ అయితే మాత్రం అక్కడికి ఏదైతే ఈ ఫైర్ ఫైటర్స్ కూడా వచ్చారు, ఫైర్ ఇంజిన్ వాహనం కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంటే ఒక అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ అనుచిత వ్యాఖ్యలకి మాత్రం తీవ్రంగా కూడా టీడీపీ నేతలు అయితే కార్యకర్తలు అయితే స్పందించారు. అదే విధంగా కూడా ప్రజలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకి సంబంధించి ఆయన ఇంటి దగ్గరికి అయితే మాత్రం ఓన్లీ కార్యకర్తలు నాయకులే కాకుండా కూడా ప్రజలు కూడా వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఒక మాట మాట్లాడే ముందు ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాలి, మాట కనుక మీరితే ఏ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయి అంటే దానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు మామూలుగా సెటారికల్గా మాట్లాడతారు కానీ వల్గర్ లాంగ్వేజీగా మాట్లాడటం అనేది కొంచెం అరుదు. అటువంటిది ఉన్నట్టుండి కూడా ఆయన వల్గర్గా మాట్లాడి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడటంతో ఒక్కసారిగా కూడా నిరసనలు, ఆగ్రహాలు పెళ్లిబిగినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో ఇక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలని, నాయకుల్ని కానీ ఆపగలిగేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించినప్పటికీ ఒక ప్రభంజనం లాగానే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చినటువంటి పరిస్థితి కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే మాత్రం పూర్తిగా అంబటి రాంబాబుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ ఇవ్వటంలో మాత్రం సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కొంత ఆస్తి డ్యామేజ్ అయితే జరిగి ఉండొచ్చు కానీ పూర్తిగా కూడా ఆయనకైతే రక్షణ కల్పించారు. ఆయనకి ఇబ్బంది లేకుండా ఆయనే తీసుకెళ్లారు. ఆఖరికి ఆయన్ని లిఫ్ట్ చేసేటువంటి సందర్భంలో కూడా ఆయన మామూలు వాహనంలో అయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనే నేపథ్యంలో ఒక కారులో కానీ జీప్లో కానీ తీసుకెళ్లకుండా వజ్రవాహనంలో తీసుకెళ్లారు. వజ్రవాహనం అనేది ఫుల్ ప్రొటెక్టెడ్ వెహికల్. దాని మీద రాళ్లు వేసినా, ఈవెన్ ఈ నాటు బాంబులు వేసినా కూడా ఏవి కాలైనటువంటి పరిస్థితి. ఒకవేళ సిచ్యువేషన్ కనుక చేయి దాటుతూ ఉన్నట్లయితే వజ్రవాహనంలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ క్యానన్స్ ఉంటాయో వాటితో మొత్తం క్లియర్ చేయొచ్చు. అంత సిస్టమేటిక్గా కూడా పోలీసులు అయితే వ్యవహరించారని చెప్పుకోవాలి. ఆ వజ్రవాహనంలో తీసుకెళ్లేటువంటి సందర్భంలో కూడా ఏవైతే గ్లాస్ షీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డంగా పెట్టి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు చుట్టూ కూడా 15 మంది వరకు కూడా ఈ స్పెషల్ పార్టీ పోలీసులు అయితే మాత్రం ఆ గ్లాస్ షీల్డ్స్ని అడ్డంగా పెట్టుకొని తీసుకొస్తున్న సందర్భంలో కూడా అక్కడైతే మాత్రం ఆ కోడిగుడ్డులు విసిరినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ గ్లాస్ షీల్డ్స్ కనుక లేకపోయి ఉన్నట్లయితే మాత్రం మరికొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వచ్చేది. ఆయన కనపడినా కూడా ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ జనాలు మాత్రం మూమెంట్స్ అనేది డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉండేవి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, నాయకులకు కానివ్వండి సంబంధించి వాళ్ళైతే మాత్రం తీవ్ర ఆగ్రహ జ్వాలతోనే రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక చిన్న డైలాగు అన్నందుకే టీడీపీ ఆఫీస్ని అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించారు. అటువంటి సందర్భంలో పర్టికులర్గా కూడా ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన
ఆయనకి సంబంధించి పర్ఫెక్ట్గా కూడా ఆయన తెలుగులో మాట్లాడినటువంటి దారుణమైన మాట ఏదైతే ఉందో దాన్ని అయితే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతోనే ఒక్కసారిగా కూడా వాళ్ళు ఆగ్రహ ఆవేశాలు అయితే కట్టలు తెచ్చుకున్నాయి. వీళ్ళ ఆగ్రహాలను గమనించిన తర్వాతే పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన 2 గంటలకు జరిగినటువంటి మీటింగ్లో ఆయన చెప్పగానే చెప్పేశారు, ఒక నాయకుడిని కనుక అనేటప్పుడు ఆలోచించుకున్నానుగా అనాలి. అటువంటి సందర్భంలో కాకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి అంబటి రాంబాబుకి చూపిస్తాము. మా భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఒక లెసన్ లాగా ఉండాలి అని అన్నారు. కేవలం ఆయన అన్న విధంగానే అన్న తర్వాత ఒక 2 అవర్స్లోనే ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలు నాయకులు రావటం, అదేవిధంగా కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళటం, ఇంటికి సంబంధించి కొంత పార్టీని డ్యామేజ్ చేయటం, ఆయనకి సంబంధించి ఆయన బయటికి రావాలని డిమాండ్ చేయటం, అలాగే ఆయన మీద నిరసన వ్యాఖ్యలు చేయటం, ఆయనకి సంబంధించి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించినందున ఆయనైతే ఇక బయటికి రావాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యం. దీంతోనే పోలీసులు కూడా వాళ్ళనైతే నివారించలేనటువంటి పరిస్థితికి అయితే వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పోలీసులకి సంబంధించి పోలీసులను కూడా లెక్క చేసే స్థితిలో లేనటువంటి పరిస్థితుల్లో ఎట్టకేలకైతే పోలీసులు ఇబ్బంది లేకుండానే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని అయితే పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తంగా ఉదయం నుంచి చాలా ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తిరుమల లడ్డూ అంశంపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళుతున్న సమయంలో మొదలైన ఈ ఘటన ఎంత ఉధృతకు దారి తీస్తుందో చూస్తాం. ఒక్కసారిగా అగ్నిగుండంలా మారిపోయింది గుంటూరు. మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. తీవ్ర ఉధృతుల మధ్య అంబటి ఇంటిని తరలించారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కానీ ఎక్కడికి తరలిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. మరి ఎప్పటికి అధికారికి ప్రకటిస్తారనేది ఇంకా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే అంబటి నివాసం నుంచి అంబటిని తరలించారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద ఇంకా కొంచెం ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడే ఒక్కొక్కరిగా కూడా కార్యకర్తలు తరలి వెళ్లడంతో కొంచెం నిరసనలు చల్లారని చెప్పుకోవచ్చు. బట్ వారికి రక్షణగా మాత్రం అక్కడ పోలీసులు మాత్రం మనకి విజువల్స్లో కనిపిస్తూనే ఉన్నారు. సో మొత్తంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు.